మీరు ఎన్నాళ్ళు చేస్తున్నారు ఈ ఫుడ్ బిజినెస్? ఇప్పుడు 2011లో స్టార్ట్ చేశాను. 2011 ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకు ముందలా మామూలుగా ఇంట్లో మిషన్ కుట్టుకునేదాన్ని, వంట చేసుకునేదాన్ని. సింగర్ హేమచంద్ర గారి ఇంట్లో వంట చేసేదాన్ని. హేమచంద్ర గారి ఇంట్లో నా దగ్గర ఉండే ఫుడ్ ఐటమ్స్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండేదండి ప్రైస్? ప్రైస్ సింగిల్ 20 రూపాయలు, ఫుల్ 40. బ్లాక్ లో అమ్ముతున్నారండి మీ ఫుడ్, తెలుసా మీకు? మీ దగ్గర ప్లేట్లు తీసుకుంటారా? బయటకు వచ్చి ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకుంటున్నారు. ఎందుకలా? అక్కడ దాకా వచ్చి అందుకోలేక ఆ జనాల్లో 1000 అయింది. ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. 450 ఆల్ మిక్స్ పెడితే ఆల్ మిక్స్ అంటే దాంట్లో మళ్ళీ ఆల్ ఐటమ్స్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, 2 లివర్లు ఎక్స్ట్రా. ఇప్పుడు ఏదో కూర్చొని మాట్లాడుతున్నారు. రేపు మీ షాప్ దగ్గర పోతే మాకు ప్లేట్ పెడతారా? అయ్యో తప్పకుండా నాన్న, అందరూ నా పిల్లలే. ఆ జనంలో నాకు అంటారా? అలా ఇప్పుడు రాదు. అది చూస్తుంటే నోరు పడుతుందిలే కానీ కడుపులో ఖాళీ లేదా? ఏం చేయాలి అర్థం కావట్లా. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. వెజ్ 80 రూపాయలు, నాన్ వెజ్ 120. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, అయ్యో ఆగట్లేదు. ఫిష్ ఫ్రై ఏదైనా 1 కర్రీ 120, డబుల్ అయితే 180, త్రిబుల్ అయితే 250. 250 లివర్స్ 1000 అయింది. ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది. ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. హాయ్ అండి, దిస్ ఇస్ టేస్టీ తేజ. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన మండిని పరిచయం చేయడానికి అయితే వచ్చేసాను. ఒక మంచి మండి ప్లేస్, అదేంటో కాదు, జిస్మత్ జైల్ మండి ప్రగతి నగర్లో లొకేట్ అయ్యి ఉంది. ఇక్కడ ప్రగతి నగర్లో ఉన్న జిస్మత్ జైల్ మండిలో స్పెషాలిటీ ఏందో, జ్యూసీ మండి అంటే నాకు చాలా ఫేవరెట్. దాన్ని ఈరోజు మీకు మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తాను. పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు స్పెషల్స్ ఏంటో చూద్దాం. మటన్ రాన్ జంబో మిక్స్డ్ ప్లాటర్, చికెన్ పునుగులేదండి బాబు. ఏమో నేనైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. లోపలికి వెళ్ళి ముందు చికెన్ పునుగుల సంగతి ఏందో చూద్దాం. నెక్స్ట్ చికెన్ ప్లాటర్, జిస్మత్ స్పెషల్ కద్దు కకీరా, ఇది చాలా బాగుంటుంది. కొండ జున్ను, ఇవన్నీ వీటితో పాటు మనం ఫేవరెట్ జ్యూసీ మండి ఇంకో టేస్ట్ చేద్దాం. కమాన్. ఓకే, జిస్మత్ జైలు ఎక్కడ పోయినా ఈ జైలు మండి తింటాము. ఉండి కొట్టవాక, పోలీసులు ఖైదీలు అందరూ ఉంటారు మనకి. ఇప్పుడైతే మనం హ్యాపీగా ఫుడ్ అయితే టేస్ట్ చేసేద్దాం. ఏమో ఇదేంటి ఎక్కడో చూసినట్టున్నారు. హాయ్ కుమార్ అండి. బాగున్నాను, మీరేంటి ఇక్కడ? చాలా బాగుంటుంది నాన్న, అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకుని బయట చేస్తూ ఉంటాము ఇక్కడికి. ఇదేందా హైదరాబాద్ మొత్తం ఆవిడ దగ్గరికి పరిగెత్తుంది తినడానికి, ఈవిడ మాత్రం జైలు మండికి వచ్చేసింది తినడానికి. ప్రగతి నగర్కి వచ్చారు, ITC కోహినూరు నుంచి. బాగుంటుంది నాన్న ఇక్కడ. అవును, ఆర్డర్ ఇచ్చారా? ఇంకా ఇస్తున్నాను నాన్న. ఇక్కడ స్టార్టర్స్లో ఏం బాగుంటాయి? ప్లాటర్స్ లోనేమో మిక్స్డ్ ప్లాటర్స్ బాగుంటది. మిక్స్డ్ నాన్ వెజ్ ప్లాటర్. మిక్స్డ్ నాన్ వెజ్ ప్లాటర్. ఓ అమ్మ. ఇంకోటేమో మటన్ జ్యూసీ మండి బాగుంటది. ఆవిడ చేస్తున్నాం అంటారు, మొత్తం జ్యూసీగా తింటారు. ఇక్కడికి మటన్ జ్యూసీ మండి బాగుంటుందంట. సరే ఆంటీ, బేసిక్గా ఈరోజు ఒకనే చేద్దామని వచ్చాను. మీరు మీ పిల్లలు ఉన్నారు, నన్ను కూడా జాయిన్ అవ్వమంటారా? అది ఈ రోజు నా గెస్ట్ కుమార్ ఆంటీ. మామూలుగా ఉండదు వీడియో. వచ్చేస్తున్నాను ఆంటీ, హ్యాపీగా తిందాం కూర్చొని. ఆంటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సక్సెస్ అయ్యారు, దానికైతే కంగ్రాచులేషన్స్. మామూలుగా మీరు ఎన్నాళ్ళు చేస్తున్నారు ఈ ఫుడ్ బిజినెస్? ఇప్పుడు 2011లో స్టార్ట్ చేశాను. 2011 ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకు ముందలా మామూలుగా ఇంట్లో మిషన్ కుట్టుకునేదాన్ని, వంట చేసుకునేదాన్ని. సింగర్ హేమచంద్ర గారి ఇంట్లో వంట చేసేదాన్ని. హేమచంద్ర గారి ఇంట్లో. ఓ డన్, సూపర్. సరే, మీ పిల్లలా? ఏం పేరు? పాప పేరు? యామిని లక్ష్మి. బాబు? ధనుష్. ఏం చేస్తున్నారు బ్రదర్? డిగ్రీ ఫస్ట్ ఇయర్. దాని మీరండి? ఇంటర్ సెకండ్ ఇయర్. సరే, మీతో మాట్లాడుతుంది పిల్లల్ని కదిలిద్దాం ఒకసారి. బ్రదర్, మీ అమ్మగారు ఎంత పాపులర్ అయ్యారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ పాపులారిటీ చూసి మీకు ఏమనిపించింది? హ్యాపీ, చాలా హ్యాపీ. ఇంకంత హ్యాపీ గురించి ఒక మాట్లాడలేదా? అంతేనంటవా? దాన్ని ఏమండి మీది? చెల్లి ఉండాల్సిందే మామూలుగా. సరే అమ్మ, బేసిక్గా మీ అమ్మ చేసిన వంటల్లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? అబ్బా, మీలాగే చెబుతున్నారు అది యాస్టీజ్. మీ అమ్మ చెప్పింది అటు చెప్పు నువ్వు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మటన్ హెడ్, ఫిష్, ప్రాన్స్. లేదు, నువ్వు ఆలోచిస్తున్నావు. ఆంటీ చెప్పేయండి.
మీరు చెప్పండి మీ దగ్గర ఏమి ఉంటాయి చెప్పండి నాన్ వెజ్లో. నా దగ్గర ఉండే ఫుడ్ ఐటమ్స్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. నాన్ వెజ్లో 10 వెరైటీలు అండి. వెజ్లో ఎగ్ కర్రీ, వెజ్లో ఒక ఫ్రై కర్రీ, గ్రేవీ కర్రీ, పప్పు, సాంబారు, రసము, రైతా. ఓకే. రైస్ ఐటమ్స్ లో వైట్ రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, బగారా అంటే వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్. ఓ అమ్మో కాదండి, ఎవరైనా పెడితే కొంచెం అది ఇది బెటర్. ఇన్ని ఐటమ్స్ పెట్టడం థాట్ ఎందుకు వచ్చింది అసలు మీకు? థాట్ ఎందుకు వచ్చిందంటే నా కస్టమర్స్కి ఇంకా ఫుడ్ అందించాలి, ఇంకా టేస్టీ ఫుడ్ అందివ్వాలి, ఇంకా అన్ని వెరైటీలు పెట్టాలని. అన్ని వెరైటీలు పెట్టాలి, ఇన్ని వెరైటీస్. అవును. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండేదండి ప్రైస్? సింగిల్ 20 రూపాయలు. 20 రూపాయలా? సింగిల్ 20, ఫుల్ 40. ఫుల్ అందులో ఏమొస్తాయి? నాన్ వెజ్ ఐటమ్స్ కూడా వస్తాయి అట్లా? సింగిల్ అంటే వెజ్. నాన్ వెజ్ అయితే 50 రూపాయలు ఫుల్ 50 రూపీస్కి. అప్పుడు అట్లా వచ్చేసేది. అప్పటికి ఇప్పటికి రేట్లు పెరిగింది. ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇప్పుడేమో వెజ్ వచ్చేసి 80 రూపీస్, సింగిల్ లేవు ఇప్పుడు. వెజ్ 80 రూపాయలు, నాన్ వెజ్ 120. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, అయ్యో ఆగట్లేదు, ఫిష్ ఫ్రై, ఏదైనా 1 కర్రీ 120, డబుల్ అయితే 180, త్రిబుల్ అయితే 250. 250. లివర్స్ 1000 అయింది. ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. 2 లివర్లు ఎక్స్ట్రా. మటన్ లివర్ 120. లివర్ 120 ఏనా? 2 లివర్ ఎక్స్ట్రా, మరి 1000 రూపీస్ ఏదో అన్నారు. బేసిక్ గా నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు మీ దగ్గర వచ్చి టేస్ట్ చేశాను. నేను బయటకు వచ్చేపాటికి మాకన్నా ఎక్కువ సెలబ్రిటీ అయిపోయారు మీరు. నాకు అర్థం కాలేదు. ఇదంతా నా పబ్లిక్ది, మొత్తం పబ్లిక్ కూపేనంటారు. నా కస్టమర్. సరే ఓకే. మిమ్మల్ని అందరిని మెచ్చిన కుమార్ అంటే ఈ రోజు తను మెచ్చిన ఫుడ్కి వచ్చేసింది ఇక్కడికి. ఎక్కడికి వచ్చాం? ఇదిగో జస్మత్ ప్రగతి నగర్ అంట. ఇక్కడ మండి కూడా, మండి ఏం బాగుంటుంది అన్నారు? మటన్ జ్యూసీ మండి బాగుంటుంది. మటన్ జ్యూసీ మండి కూడా నాకు ఆర్డర్ ఇచ్చేయండి. మిక్సర్ మండి మొత్తం కలిపి తినేద్దాం. ఇక్కడికి వస్తే తప్పకుండా తిని వెళ్ళాల్సిందే. అంతేనా? అవును. చూడండి, ఈ పూట 2 ఆర్డర్ ఇచ్చేద్దాం. ఈ రోజు కుమార్ ఆంటీతో ఒక పట్టు పడదాం కూర్చొని. ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదలరు. అది కుమారి ఆంటీ ఫుడ్ లాగా. ఓకే, వెయిటింగ్. అది వస్తున్నట్టుంది. ఇదిగో ఇక్కడ వీళ్ళు జైలల్లే ఖైదీలల్లే సర్వ్ చేస్తారు కూర్చోబెట్టి మనకి. అవునా? రెండన్నా పెట్టేసేయండి హ్యాపీగా. ఎప్పుడు ఒకటే కాకుండా మనకి కొంచెం ఇదిగా వెరైటీగా ఉండాలంటే ఇక్కడ కంపల్సరీ రావాల్సిందే, టేస్ట్ చేయాలి. ఇదే అమ్మా మిక్స్డ్ ప్లాటర్ ఇదే కదా. దాన్ని స్టార్ట్ చేద్దాం అంటే తినడానికి. ఇందులో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? చైనా గేట్ అమ్మా. చైనా గేట్ బాగా ఇష్టమా? అబ్బా చూస్తానికి KFC స్టైల్లో ఉంది. సరే కానీ మీరు కొంచెం తినండి బ్రదరు. దా తల వచ్చి అయిపోద్ది. ఇదిగో తీసుకోమ్మా, మీరు తినండి. ఉన్నాయి ఇంకా ఇక్కడ. పైన ఏమో క్రిస్పీగా, లోపలేమో సరదాగా ఫ్లఫీగా ఉంది. చికెన్ అయితే ఒక దాంతో అయితే వదలలేం, తినేందుకు తినాలనిపిస్తుంది. కూడో. ఇంతకీ మేడం గారు, మీరు సీఎం గారిని కలిసారా? ఇంకా లేదు నాన్న. ఇంకా లేదా మీటింగ్ కలవడానికి? కలవాలని అయితే కోరికగా చాలా ఉంది. ఎంతమందికి దొరికిద్ది అవకాశం బేసిక్గా కిరణ్ గారితో? నిజంగా నాన్న, అలాంటి మంచి మనసు ఎక్కడో ఉంటుంది. దాన్ని దీంట్లో మిక్స్ చేయండి చెప్తా, బాగుంటుంది. తీసుకోండి బాగా, మీరు కూడా అలా కూడా తీసుకోండి, వేరే తీసుకోండి. ఇంకా ఇదిగోమ్మా చికెన్ KFC. వంట కింద చూసారా ఎలా వెళ్తుందో మంచిగా. వెళ్ళిపోతుంది హ్యాపీగా. మీకు వంట ఎవరు నేర్పించారు? అవుంటా మీకు నాన్ వెజ్ అయితే అమ్మ, నాన్న, అత్తయ్య. నాన్ వెజ్ స్టార్టింగ్లో కొంచెం వచ్చు, అమ్మ నేర్పించింది. తర్వాత హేమచంద్ర వాళ్ళ అమ్మగారు నేర్పించారు ఇంకా కొన్ని ఐటమ్స్, అంటే వెరైటీలు. ఇదివరకు హేమచంద్ర గారి ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మాట్లాడారా బ్రదర్తో? మాట్లాడతారు. అవునా? అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నావు, బాగున్నావా అని. చాలా అంటే చాలా మంచి వాళ్ళు. నాకు రూపాయలు లేనప్పుడు కూడా వాళ్ళే హెల్ప్ చేశారు. సూపర్. ఇప్పుడు చైనా గేట్తో పాటు ఇంకా ఇక్కడ మనకి KFC స్టైల్ లెగ్ పీస్ GFC బాగుంటాయి. ఇది కూడా జస్మత్ ఫ్రైడ్ పీస్. హ్యాపీగా తినని చెప్తా. మీరు తమ్ముడు నువ్వు ఇద్దరు మొహమాటం లేకుండా. అమ్మా మీరు తీసుకోండి, తినండి. నువ్వు ఏ క్లాస్ అన్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ కదా. మీ కాలేజీలో అమ్మ రెస్పాన్స్, అమ్మ ఫ్యాన్స్ ఉన్నారా? నేను రోజు అడుగుతారా కాలేజీకి ఏం తీసుకుపోతావు నువ్వు? అమ్మ వండింది చికెన్ ఫ్రై. అబ్బా మీ ఫ్రెండ్స్ పండగ అబ్బా, ప్రతిరోజు మీ అమ్మ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. ఇదిగో అమ్మా ఫిష్, నాకు మొక్క మీకు మొక్క. ఇదిగోండి. మీరు వండిన నాన్ వెజ్ ఐటమ్స్లో మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి?
రోజు నాన్ వెజ్ తింటారా? నేను రోజు నాన్ వెజ్ తినను. మామూలుగా తింటే మటను చికెన్. మటన్ చికెన్. మటన్ చికెన్. మరి రోజు ఏం తింటారు? మీకు బాగా ఇష్టమైంది ఏంటి మీరు వండిన వంటల్లో? అంటే నాకు బాగా ఇష్టమైందంటే పప్పు. పప్పు నెయ్యి. పప్పు నెయ్యి చట్నీ. అది ఏ చట్నీ అయినా ఓకే. పప్పు నెయ్యి దాంట్లో చట్నీ వేసుకొని తినేస్తారు. చట్నీ మొత్తం మన బాబుతే ఆంటీ కూడా. రీసెంట్గా ఇంకో వీడియో చూశానండి మీది. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చైనా గేట్ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చైనా గేటు చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత తినేందుకు తినాలనిపిస్తుంది. దీని తర్వాత మీరు తినాల్సింది ఏంటంటే జిఎఫ్సి, జిస్మత్ ఫ్రైడ్ చికెన్. అది మీరు తినే ముందు మనోడికి కూడా ఇద్దాము. బ్రదర్ మీరు హ్యాపీ ఇది టేస్ట్ చేయండి. అసలు అది తిన్నాక కుమార్ అంటే హైదరాబాద్ మొత్తానికి పెట్టిద్ది, కానీ ఈరోజు మనం వాళ్ళ మొత్తానికి ఇదే పెడుతున్నాం. జిస్మత్ ఫుడ్ మామూలుగా ఉండదు. మీరు ఇంకో వీడియో చూసారండి, బిగ్ బాస్ అంటే వంటల ప్రోగ్రామా, దానికి నేను బాగా అన్నారేంటండి, అంత మాట అన్నారేంటండి? నాకు తెలియదు. మరి అసలు మీరు డైలీ దినచర్య ఏంటి? మార్నింగ్ 6కి లెగుస్తాను. 6కి లేగటమే ముందర బ్రష్ చేసుకోవడం, ముందర పాలు తాగటం, తర్వాత గుడ్డు ఓకే గుడ్డు తర్వాత మళ్ళీ ఇక వెజ్ వంటలు చేసుకోవడం. మళ్ళీ ఇది అయిపోతూ ఉండగా పెరుగన్నం తింటాం పొద్దున్నే. అంటే నైట్ కొంచెం అన్నం తోడు పెట్టేసుకుని ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే పిల్లలకు కూడా అదే పెడతాను. టిఫిన్లో ఏమీ ఉండవు, ఫుడ్డే. పెరుగన్నము, దాంట్లో కొంచెం ఉల్లిపాయ వేసుకొని ఏదైనా చట్నీ నంచుకొని తింటాం. ఓకే డన్. దాని ఆఫ్టర్ మీ వంట ఇదంతా కంప్లీట్ చేసుకొని ఏ టైం స్టార్ట్ చేస్తారు వంట అంతా? మార్నింగ్ 4కే స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ 4కే స్టార్ట్ చేస్తారా? ఎన్ని కంప్లీట్ చేస్తారు? మేము 11:30 కల్లా అయిపోతుంది. 11:30 కల్లా అయిపోతుంది. ఇక్కడ ఎన్నింటికి ఓపెన్ చేస్తారు మీ షాపు? 12:30. 12:30యా? నేను ఒకప్పుడు వస్తే 11:30 అప్పుడు కూడా జనాలు ఉన్నారేంటి? మీ అమ్మ వండిన దాంట్లో నీకు బాగా ఇష్టపడి నువ్వు తినేది ఏంటి? నేను ఎక్కువ తినేది ప్రాన్స్. ప్రాన్స్ బాగా ఇష్టం మీ అమ్మ చేసిన దాంట్లో. ఓకే, ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ కర్రీయా? అంటే ఇదిగోండి మీరు టేస్ట్ చేయని చెప్తా. ఇది జిఎఫ్సి. హ్యాపీగా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చూద్దానికి కేఎఫ్సి స్టైల్లో ఉంటుంది. నువ్వు తిని బ్రదరు, నువ్వు కూడా తిని హ్యాపీగా. దీని తర్వాత మనం మండి తీసుకొచ్చేద్దాం. చాలా బాగుందన్నా. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మీరు చెప్పిన జ్యూసీ మండి ఉంది కదా, అది తెప్పిద్దాం. కాకపోతే ఈసారి జ్యూసీ మండి కాదు, నేను మిక్స్డ్ మండి చెబుతున్నా. ఎందుకంటే దాంట్లో మటన్ జ్యూసీ ఉంటుంది, చికెన్ జ్యూసీ ఉంటుంది, మన ఫిష్ ఉంటుంది, ఆల్ మిక్స్ ఉంటుంది. కాబట్టి అది తెప్పించేద్దాం. మనకు కావాల్సింది తెలుసు దాంట్లో. ఓకేనా? నెక్స్ట్ మటన్ జ్యూసీ మండి ఫ్రమ్ జిస్మత్ ప్రగతి నగర్, అది టేస్ట్ చేసేద్దాం. క్వశ్చన్ అర్థం కాలేదండి బాబు, మీరు అడుగుతుంది. అంటే అది నిజంగానే తీసారా అంటున్నా. మరి లేదా ఎక్కడి నుంచి వచ్చింది అది తీయకుండా? అంటే నాకు నిజంగానే చేశారు, సుమ గారు చేశారు. మీరు రీలేదు మీ వాయిస్ ని. అంటే ఇప్పుడు ఒకటి అంటే ఏమీ లేకుండా అంత ఉందని చేస్తున్నారు కదా, అలా మన ఊరినే సుమ గారి వీడియోకి మీ ఆడియో పెట్టేశారు అనుకుంటున్నారా? లేదు, సుమ గారు చేశారు. అది మీది రీల్ చేశారు మేడం గారు. ఈరోజు మేడం గారిది పెళ్లి రోజు అంట. అవునా? చెప్పండి, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పండి మేడం గారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పటికీ ఇలాగే ఇంకెన్నెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా రీల్ చేసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పాడు సుమ గారికి. నా రీల్ చేసినందుకు థ్యాంక్స్ అండి. కానీ యాంకర్లో నాకు ఇష్టమైన యాంకర్ అంటే మీరే. కానీ మీరు నన్ను ఇలా చేసినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ కదా? చాలా అంటే చాలా హ్యాపీ. కానీ నమ్మట్లేదు ఆవిడ, మీరు చేశారంటే నమ్మట్లేదు. నిజంగా చేశారండి బాబు. అది అమ్మ వచ్చేసింది మిక్స్డ్. ఓ అమ్మ చూసినా మొత్తం మీ అన్ని గిన్నెలు ఉన్నాయి, మొత్తం తీసుకొచ్చి ప్లేట్లో పెట్టేసాడు. ఈ పూట తీసుకొచ్చి తింటే నువ్వు వదిలిపెట్టావు నాన్న, అంత బాగుంటది. వదలకుండా ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటాం. నా నుంచి ఒక్కటేలాగే చదువుతుంది అమ్మ. సరే ఓకే, మళ్ళీ తిందాము. ఇవ్వండి, మీరు సుమగారితో రీల్ చూసారు కదా సుమగారిది, ఇప్పుడు ఆ రీల్ నాతో చేయాలి మీరు. ఓకేనా? చేద్దాం ఇద్దరం. మామూలుగా మనం అరిపిద్దాము. ఆ రీల్ మీకోసం ఇప్పుడు చేస్తున్నాము. అంటే ఇవ్వండి, మీకు ఇష్టమైన మటన్ జ్యూసీ మండితో పాటు చికెన్ జ్యూసీ ఉంది, ఫిష్ ఫ్రై ఉంది. నేను సపరేట్గా ఇది కూడా తెప్పించాను మీకోసం. టేస్ట్ చేసేద్దాము. ఫుడ్ ఎలా ఉందో మన అలాగే చెప్పేద్దాము హ్యాపీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ముందు టేస్ట్ చేయండి చెప్తా, తర్వాత మనం మిగిలింది మాట్లాడేసుకుందాం. పీస్ కూడా చూసారా ఎంత ఉందో, సూపర్. నీ ఇక్కడ తింటుంది ఏంటంటే
చికెన్ చూసి ఆంటీ గారు మటన్ తింటున్నారు. నచ్చిందే? సూపర్. ఆనియన్స్ కావాలా? ఫుడ్ అయితే ఎక్సలెంట్ అండి. ప్రగతి నగర్ చుట్టుపక్కల ఉన్నాళ్ళు, ఆ నిజాంపేట, బాచుపల్లి, మియాపూరు అటు సైడ్ బ్యాచ్ మొత్తం ప్రగతి నగర్ జిస్మత్ మండికి హ్యాపీగా వచ్చేసేయండి. జైలు థీమ్డ్ మా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. లొకేషన్ ఎక్కడో కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆన్లైన్ స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా ఉన్నాయి. నాకు నచ్చడం కాదు, ప్రపంచానికి నచ్చిన కుమార్ ఆంటీకి కూడా నచ్చింది ఈ ఫుడ్. ఏమండి? చాలా అంటే చాలా బాగుంది. అన్నీ కూడా ఏ పాళ్ళల్లో ఉండాలో అన్నీ సమపాళ్ళల్లో ఉన్నాయి. టేస్టీ. మళ్ళీ మా పిల్లలు ఎక్కడికి వెళ్దామంటే మళ్ళీ పద్దాకి ఇక్కడికే అంటారు, ఇంకా వేరే దగ్గరికి అన్నారు. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే మసాలాలు అవి కూడా ఇంట్లోనే, ఐ మీన్ వీళ్ళ దగ్గరే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్, బయట నుండి కొని అలా చేసినవి కాదు ఇవన్నీ. అందుకే మనకు పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది. మటన్ చూసి అంటే ఏందో అనుకున్నా, సూపర్ ఉంది. అవునా? అంటే బేసిక్గా మొన్న ఐ మీన్ వీళ్ళందరూ బీభత్సంగా వైరల్ అయిపోయి ఫోన్లు వీడియోలు అన్నీ పెట్టేసుకుని మీ షాపు క్లోజ్ చేస్తారే, ఏమనిపించింది అప్పుడు మీకు? ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు వచ్చి తీసేసి ఇంకా చాలే అయిపోయింది అని ఆపేశారు కదా అప్పటికప్పుడే. బాధ అనిపించింది. కానీ అలా బాధ అనిపించినప్పుడు నా కస్టమర్స్ నా వెనకాల ఉండి మీకు మేమున్నామా అంటే మీరు భయపడొద్దు, రాముడు వచ్చాడు, మనకి రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది ఉండదు, న్యాయమే ఉంటుంది అని చెప్పంగానే అట్లా జై శ్రీరామ్ అన్నారు నా పబ్లిక్, నా కస్టమరు అనేటప్పటికీ కళ్ళంటి నీళ్ళు ఆగలే. అంటే ఏమి నేను ఉత్తినైతే నేను అన్నం పెట్టలేదు కదా, డబ్బులు తీసుకునే కదా పెట్టాను. కానీ వాళ్ళ ప్రేమకి వాళ్ళ ఇదికి నాకైతే నిజంగా అసలు ఇంకేం కావాలి. మీ దగ్గర నేను అబ్జర్వ్ చేసిన ఒక పాజిటివ్ ఏంటంటే మీరు మంచి రుచికరమైన ఫుడ్ పెడుతుంటే బాదు వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తారు. అది చాలా పెద్ద ప్లస్ అండి మీకు. మీ ఫేసు, మీ నవ్వు చాలా ప్లెజెంట్గా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అందుకని వచ్చిన కస్టమర్ మళ్ళీ అంత కష్టమైనా కానీ మీ దగ్గరికి వచ్చి ఆ జనం బ్లాక్లో అమ్ముతున్నారండి మీ ఫుడ్ తెలుసా మీకు? మీ దగ్గర ప్లేట్లు తీసుకుంటారా, బయటకు వచ్చి ఒక 50 రూపాయలు ఎక్స్ట్రాతో అమ్ముకుంటున్నారు. అక్కడ దాకా వచ్చి అందుకోలేక ఆ జనాల్లో అది పెద్ద వైర్ లేదండి బాబు. ఇప్పుడు జనాలందరూ ఇదిగో జనాలందరూ ఉన్నారా, లోపలికి వచ్చి ఆల్ మిక్స్ 450 అంత తీసుకుంటారంట. 450 ఆల్ మిక్స్ పెడితే ఆల్ మిక్స్ అంటే దాంట్లో మళ్ళీ ఆల్ ఐటమ్స్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ ఏదో ఒకటి రెండింటిలో మొత్తం 9 ఐటమ్స్ వస్తాయి. 450 రూపీస్. 9 ఐటమ్స్ వస్తాయి 450 రూపీస్ కదా. బేసిక్ గా 9 ఐటమ్స్ 450 తీసుకుని వస్తారు బయటికి. ఆ జనంలో అండి బయటకు వచ్చి 500 వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. ఏం చిల్లర్ కాదురా మీరు. 50 రూపాయలు ఎక్స్ట్రా బయట బ్లాక్ నడుస్తుంది మీ ఫుడ్. సినిమాల్లో బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం, బ్లాక్ కొంటాం చూసాను, కానీ ఫుడ్లో కూడా బ్లాక్ టికెట్లు బ్లాక్ మార్కెట్ చేశారు తెలుసా మీరు తెలియకుండా. జరిగిన వీడియోలో కూడా చూసినాను నేను ఆల్రెడీ. మీ దగ్గరికి అక్కడ దాకా వచ్చి అందుకోలేక చేస్తున్నారండి ఇదంతా. నెక్స్ట్ నుండి ఏం చేస్తారు, క్యూ పద్ధతి పెట్టండి ఒకటి. క్యూ అయినా క్యూలో వచ్చారు టోకెన్ తీసుకొని వెళ్ళిపోతారు, అంతేనా? చాలా అంటే చాలా బాగుంది నాన్న. మటన్ చూసి మండి చాలా అంటే చాలా బాగుంది. తినే కొందుకు ఇంకా తినాలనిపిస్తుంది. నాకు కూడా నోరు ఊరిపోతుంది. తింటున్నా, ఆల్రెడీ తిన్నాను, మళ్ళీ తినాలనిపిస్తుంది. అవునా? ఈరోజు నేను ఏదో వీడియో చేసుకుందాను వచ్చాను అన్ఎక్స్పెక్టెడ్గా. మీరు కనిపించి మీతో కలిసి వీడియో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆంటీ, సీరియస్లీ. అండ్ ఇంకోటి ప్రగతి నగర్ నాన్న జిస్మత్ మండి బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికి మీకు నచ్చింది. మీరు ఎప్పుడైనా కుమార్ ఆంటీని కలవాలనుకుంటే కుట్టి దగ్గర అవ్వలేదనుకో, వీకెండ్స్ ఎక్కడికి వచ్చి నేడే ఉంటారు, సాయంత్రం పూట ఏడే కూర్చొని మన ఫ్యామిలీతో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు క్లోజ్ చేశారు మీ షాప్ని? ఒకరోజు. ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ఇక సీఎం గారు రంగంలోకి దిగి ఆ న్యూస్ విన్నప్పుడు ఏమనిపించింది? చాలా హ్యాపీ. అక్కడ దాకా వెళ్ళిందా మన ఇదని? అవునమ్మా. దానికి మొత్తం మన మీడియా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను ఈ సందర్భంగా. ఎందుకంటే వాళ్ళనేది లేకపోతే, నిజంగా వాళ్ళనేది లేకపోతే పబ్లిక్ లేరు. పబ్లిక్ ఉంటేనే కదా మనం, పబ్లిక్ లేదే మనం లేం కదా. ఆ పబ్లిక్ ద్వారాగా, ఆ మీడియా ద్వారాగానే రేవంత్ సార్ దగ్గర దాకా వెళ్ళింది. వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మీటింగ్ ఎప్పుడప్పుడు కిరణ్ సార్ వస్తారా అని, సారీ రేవంత్ అవును, కలవాలి సీఎం గారు.
ఇప్పుడు ఏదో కూర్చొని మాట్లాడుతున్నారు, రేపు మీ షాప్ దగ్గర వస్తే మాకు ప్లేట్ పెడతారా? అయ్యో తప్పకుండా నాన్న, అందరూ నా పిల్లలే. ఆ జనంలో నాకు అంటారా? అలా ఇప్పుడే రాదు. రంగా నాకు వచ్చే మా తేజ వచ్చే ప్లేట్ ఇస్తారు కానీ ఒక పక్కన అమ్మ ఇప్పుడు బ్లాక్ చేసుకున్నారు, బ్లాక్లో లేకుండా నాకైతే ఒకటి. సరే ఓకే డన్. ఫైనల్గా అండి, మీరు ఇప్పుడు తిన్న వాటిలో స్టార్టర్లు ఎలా తిన్నారు, ఇప్పుడు తిన్నారు, వీటిలో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి? అన్నీ బాగున్నాయి నాన్న. ఇది ఒకటి బాగాలేదు, ఇది ఒకటి ఇదేనే లేదు, అన్నీ బాగున్నాయి. అన్నీ అంటే అన్నీ. ఎక్కువగా నాకు నచ్చిందంటే మటన్ జ్యూసీ మండి చాలా బాగుంది. స్టార్టర్లో చైనా గేటు చాలా బాగుంది, సూపర్. దీంట్లోకి కొంచెం మైనస్ మిక్స్ చేస్తున్నాను చెప్తా, కొంచెం తీసుకుంటాను. మిక్స్ హ్యాపీ మిక్స్ చేయండి. నేను తిన్న ఆకలి అయిపోయింది, మళ్ళీ తింటే తినాలనిపిస్తుంది, అంత బాగుందండి బాబు ఇక్కడ. అవునన్నా. ఇప్పుడైతే స్టార్ట్ చేశారు షాపు, ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు, ఇంకా హ్యాపీ. ట్రాఫిక్ జామ్ అవుతున్నాను కదా క్లోజ్ చేసిందంతా. అంటే బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కొంచెం ఎక్కువ ఇది లేకుండా చూసుకుంటున్నాను కాబట్టి 5 పిల్లలు వచ్చారు. 5 పిల్లలు వచ్చి కొంచెం ఇది చేస్తున్నారు. సూపర్ హ్యాపీ. ఇలాగే ఇంకా సక్సెస్ఫుల్గా మీ యొక్క బిజినెస్ ముందుకు సాగాలని, మరింత టేస్టీ ఫుడ్ మన వాళ్ళందరికి అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టేస్టీ నిజాకి వచ్చినందుకు, ఆసమ్ ఫుడ్ని మాతో కలిసి టేస్ట్ చేసినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జిస్మత్ ప్రగతి నగర్ ఆల్సో. అది సాసం మండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ క్లోజ్ చేసే ముందు అది చూస్తుంటే నోరు పడుతుందిలే కానీ కడుపులో ఖాళీ లేదా బాబు, ఏం చేయాలో అర్థం కావట్లా. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒక ముక్క ఉంచుకొని తిందామా? తినే కొందుకే తినాలనిపిస్తుంది. అదే కదా, తినే కొందుకే తినాలనిపిస్తుంది. అదండి ఫైనల్గా ఈరోజు సరదాగా నేనేదో డిన్నర్ లంచ్ చేద్దామని చెప్పి వస్తే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా కుమార్ ఆంటీ గారు కలిశారు. నాకు ఆంటీతో కలిసి నేను వెళ్ళి బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు ఆంటీ దగ్గరికి వెళ్ళి తింటారు. ఈరోజు ఏంటో ఆంటీ మన దగ్గర వచ్చి ఆసమ్ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసింది. అండ్ ఫైనల్గా జిస్మత్ మండి గురించి మీ అభిప్రాయం ఒక మాట. నాన్న, పిల్లలతో ఎప్పుడూ కూడా సరదాగా బయటికి రావాలంటే ఇది కూడా వాళ్ళకు ఒక ఇదిలా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా పిల్లలు అంటే వెరైటీ ఇది ఉండాలని. కాకపోతే టేస్టీ బాగుంది, కూర్చుని తినడానికి కూడా అన్నీ ఇది బాగుంది, వెసులుబాట్లు కూడా అన్నీ బాగున్నాయి. మళ్ళీ ఎవరైనా సరే అన్నిటికీ మించి ముందర ఫుడ్ బాగుంది. ఇది బాగుంది, ఇది బాగాలేదని లేదు. అన్ని సమపాళ్ళల్లో ఉన్నాయి. అన్నీ అంటే టేస్టీగా ఉన్నాయి. ఇది బాగుంది, ఇది బాగాలేదని అయితే లేదు. అన్నీ అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి తినాలని కోరుకుంటున్నాను. దానండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మర్చిపోకుండా జిస్మత్ ప్రగతి నగర్కి వచ్చి మీ ఆసమ్ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అండ్ ఆ మంచి వీడియో కుమార్ ఆంటీ షాపే అవ్వచ్చు, చెప్పలేము మరి, ఆంటీ గారి పర్మిషన్ ఇస్తే చేసుకుందాం. అండ్ ఇప్పుడప్పుడే ఇబ్బంది పెట్టొద్దామండి. దానండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ చెప్పానండి మా నాన్నకి. బాయ్ నాన్న. బాయ్ నాన్న, ఉంటానన్నా, టేక్ కేర్ నాన్న. కానీ అందరూ తప్పకుండా వచ్చి టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. బాయ్.